మిత్రులు ఇక్కడ అక్కడ సీట్ ఏం లేకపోతే ఇక్కడ రావాల్సిన కోరుతామండి. ఇక్కడ మధ్యలో ఎంత వేణు గారు దయచేసి రావాల్సిన మహేందర్ భాయ్ దయచేసి రావాల్సిన నేటి సాయంకాల సమన్వయకర్త కృష్ణపాటి రామరెడ్డి గారిని దయచేసి ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నామండి. తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు అట్లా ఇక్కడ అది లాస్ట్కి వచ్చినప్పుడు అంతే, మళ్ళీ ఎక్స్క్లూజ్ అయిపోతుంది. సభకు నమస్కారం అండి. సారీ కొంచెం లేట్ అయినందుకు మన్నించాలి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డాలస్ మిత్రులందరికీ మరియు ఇండియా నుంచి వచ్చినటువంటి మన విశిష్ట అతిథులు ఎమ్మెల్యే బోమన్ కరుణాకర్ రెడ్డి గారికి, తొడా చైర్మన్ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి స్వాగతం అండ్ సుస్వాగతం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొని వచ్చి ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ నాయకులు పవర్ వైపు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ధర్మం వైపు ప్రజల వైపు నడిచారు. ఆ ధర్మం వైపు నడిచిన వాళ్ళు మన బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు, చంద్రబాబు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల కోసం బతుకుతారు, కొంతమంది ప్రజల మీద బతుకుతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం బతికారు. రాజకీయ నాయకులు కొంతమంది చరిత్ర రాస్తారు, కొంతమంది చరిత్ర చదువుతారు, కొంతమంది చరిత్ర సృష్టిస్తారు. రాజశేఖర రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, విచారకరం, దురదృష్టకరం. ఆయన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన మన మధ్య లేరు. ఆయనకి సంతాప సూచకంగా ఒక్క నిమిషం అందరం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను.